మన మూల వాక్యాన్ని మళ్ళీ చదువుతున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 57-58 వచనాలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 57-58 వచనాలు. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 57. నేను చదువుతాను. మీ బైబిల్ జాగ్రత్తగా చూసుకోవాలను. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎదిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి. ఇక్కడ లేఖనము మనము గమనిస్తే ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదు. అనగా దేవుని నమ్ముకున్న నీవు ప్రభు కొరకు జీవిస్తున్న నీ క్రైస్తవ జీవితం, ఈ జీవిత కాలంలో నువ్వు అనుభవిస్తున్న శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, వ్యాధులు, ఇవన్నీ ఏవి కూడా వృధా. ప్రభు ఏమంటున్నాడు? క్రీస్తు కార్యాభివృద్ధి యందు ఆసక్తి, అంటే ప్రభు పనుల్లో నీవు ఆసక్తి కనపరచు. పరిస్థితులు నీ జీవితంలో ప్రతికూలంగా ఉన్నా సరే మనం ఎలా ఉండాలి? ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభు పనుల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభు పనులు అనే మాటకు అర్థం ఏంటి? దేవుని మందిరాల్లో వచ్చి పని చేయడం కాదు. దేవుడు నాకు విధించిన ప్రతి ఆజ్ఞను పాటించట్లో నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ప్రభు నాకు పని చెప్పాడు, నేను దాన్ని పాటించాను. అది ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత క్రయంతో కూడిన, అది ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండడం అనే మాటకు అర్థం. దేవుని కొరకు నువ్వు ప్రయాసపడడం కాదు, దేవుని కొరకు నువ్వు ఏదో చేసేయడం కాదు, ఏదో చేసేయడం కాదు. నో, ప్రభువు నీకు చేయమన్న పని, ప్రభువు నీకు విధించిన ఆజ్ఞలు, ప్రభువు నీకు ఎలా ఉండమన్నాడో అలా ఉండడం, అలాంటి జీవితాన్ని జీవించడం, ప్రభు అడుగుజాడలో నడవడం, ఇది ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండడం. ఓ ప్రేమ సోదరా సోదరి, ఆ పరలోకమందున్న తండ్రి ఎంత ఆనందించేవాడిగా ఉంటాడు ఎప్పుడైతే నిన్ను చూస్తాడో. నీలో తన కుమారుడి యొక్క జీవితాన్ని, నీలో తన కుమారుడి యొక్క జీవమును అది కనుక్కున్నప్పుడు ఆ పరలోకమందున్న తండ్రికి ఎంత ఆనందం, ఎంత సంతోషం. అట్టి శిష్యులు చాలా అరుదు, చాలా కొద్ది మందిగా ఉన్నారు. ఈ కడవరి నాలుగు సంఘాలు పెరిగిపోతున్నాయి, దేవుడు నమ్ముకున్న వాళ్ళు పెరిగిపోతున్నారు, బోధనలు పెరిగిపోతున్నాయి. కానీ ఆ పరలోకమందున్న తండ్రికి ఆ జీవము, తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క జీవము దేవుని ప్రజలు కనబడదు. ఎంత విచారకరమైన సంగతి! కారణం ఏంటి? నా భాగ్యమైన పురుషుడు అస్సలు పగలడానికి ఇష్టపడట్లా. ఎంత విచారం! ఇదే మనం ఇందాక చదువుకుంటూ వచ్చాం. 8వ వచనం నుండి చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము ధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను ఆంతరంగ పురుషుడు దినదినము నూతన పరచుడు. ఆ బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు ఎందుకు? అపోస్తలుల జీవితం నుండి ఆ పరిమళ వాసన వచ్చింది. ఎందుకు? వాళ్ళ జీవితము పరలోకమందున్న తండ్రికి నైవేద్యంగా
ధూపముగా, వారి ఆఖరి శ్వాస వరకు. ఎందుకు వాళ్ళ జీవితము దేవునికి ధూపముగా ఉంది? ఎందుకు నీ నా జీవితము దేవునికి ధూపముగా లేదు? ఎందుకు? మన బాహ్యమైన పురుషుడిని మనం బదిలంగా భద్రపరుచుకుంటాం. ఆ బాహ్యమైన పురుషుడు ఏమాత్రం కృషించనివ్వట్లే. కనుక అంతరంగ పురుషుడిలో నూతనత్వం లేదు. 8వ వచనం చదువుతాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ అధ్యాయం 8వ వచనం నుంచి చూడండి. ఎటు పోయినను శ్రమపడుచున్నాను, ఇరుపబడిన వాళ్ళు కాము, అపాయములో కాము, దిక్కులేని వారు కాము కాము. అదిగో ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమవుతుందా రహస్యము? ఇప్పుడు అర్థమవుతుందా ప్రేమ సహోదరుడా సహోదరి? యేసు యొక్క మరణము మేము ఎల్లప్పుడూ మా శరీరమందు వహిస్తున్నాం. ఇది మర్మం. నీకు 1 కొరింథీ 15:57 వచనంలో ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్నాడు. ఎల్లప్పుడూ ప్రభు నిన్ను విజయోత్సవంతో ఊరేగించాలంటే నువ్వు ఏముండాలి నీ జీవితంలో? నీ జీవితంలో ఏముండాలి? 2 కొరింథీ 2:14 నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వు 2 కొరింథీ 4:10లోకి రావాలి. ఇక్కడ ఎల్లప్పుడూ ఉంటే ఇక్కడ కూడా ఎల్లప్పుడూ ఉంది. ఇవి రెండు కలిపి చదువుతామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును ఆయన యందు మనకు ఎల్లప్పుడూ విజయోత్సవము. ఆయన యందు మనకు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఆల్వేస్. ఆ ఎల్లప్పుడూ అనే మాటను అండర్లైన్ చేసుకో. ఎల్లప్పుడూ ఆనందించుడి, ఎల్లప్పుడూ విజయోత్సవం. నీకు కావాలా? దాని మర్మం ఇప్పుడు 4వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షమైన వచ్చబడుతాయి. అదిగో యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ మేము వహించుచున్నాం. ప్రభు జీవము నా నుండి బయటపడాలంటే ఏంట పరిమళ వాసన, ఏంట పరిమళ ధూపం దేవునికి? నాలో ప్రభు జీవము బయటికి రావాలి. నా పాప జీవితము పూర్తిగా నశించి నాలో ఉన్న ప్రభు జీవము బయటికి రావాలి. ఇది దేవునికి పరిమళ వాసన, ఇది దేవునికి పరిమళ ధూపం. అలా రావాలంటే నేను ఎల్లప్పుడూ క్రీస్తు మరణమును నా శరీరమందు వహించు. ఇది లేకుండా అది ఉండదు, అది లేకుండా ఇది ఉండదు. ఇవి 2 నాణ్యానికి 2 వైపులా. నాకు ఎల్లప్పుడూ విజయం కావాలి, నేను ఎప్పుడు ఓడిపోకూడదు. ప్రభునందు నాకు విజయం ఉండాలంటే నేను ఎల్లప్పుడూ ప్రభు కొరకు చనిపోవడానికి సిద్ధమున్నా. ప్రతి పరిస్థితి చనిపోవడం అనే మాటకి అర్థం ఏంటి? అకారణంగా నీ మీద నింద మోపారు, వేసుకో. నీకు నా మీద నింద మోపడానికి నీకు ఆనందం కలుగుతున్నా, దేవుడు తీసుకోవడం నేను అంగీకరిస్తా. ఎస్, ఇది చనిపోవడం. బాహ్య పురుషుడు ఒప్పుకోడు, సాక్ష్యాలు తీసుకొస్తాడు, పంచాయతీలు పెడతాడు, ముగ్గురు కూర్చోబెడతాడు, నేనంతా నీకు మాత్రం రుజుపరుచుకుంటాడు. నో, ఇది క్రీస్తు మరణం కానిక. నేను ఎల్లప్పుడూ క్రీస్తు మరణంలో నా శరీరం అందు నేను చనిపోతాను. ఈ పరిస్థితికి నేను చచ్చిన శవం మీద నువ్వు ఏమి నేరం అవుతాయండి? శవం చచ్చి వాకిట్లో వేసేసారండి. ఈడు పచ్చి దుర్మార్గుడండి. ఈడు బతుకున్న దినాల్లో అవి బాబు మీరు వేసిన వేషాలు ఇన్ని కాదండి. ఆడు చనిపోయిన తర్వాత నువ్వు ఏంటి చెప్పి ఏంటి? ఆ శవానికి ఏమైనా స్పందన ఉంటుందా? వాడు నేను బతుకున్న దినాలు ఎలాగన్నా నేర్పించుకు తిన్నా.
ఇప్పుడు చనిపోయాక కూడా నన్ను వదలరా అంటారా? నువ్వు ప్రభు నందు నేను చచ్చిన శవంతో సమానం. ఎవరేమనుకున్నా సార్, నేను అనుదినము నా మరణమును క్రీస్తు మరణాన్ని నా శరీరం ముందు నేను మోస్తూ ఉంటాను. నేను ప్రతి పరిస్థితికి చనిపోతా. నేను ఎక్కడ తిరగబడు, ఎక్కడ సంజాయించుకోను. ఎందుకు? నాకు ఒకే ఒక ఆశ, నా జీవితానికి ఒకే ఒక పరమార్థం. నా జీవితము నా దేవునికి పరిమళ ధూపముగా నిత్యము నా ఇంటి నుండి ఆ పరిమళ ధూపం ఆ పర్వతమందు నా సింహాసనం యొద్దకు చేరుతూ ఉంటాను. ఈ లోకంలో ఏది నాకు అక్కడ అందుకనే కీర్తనాకారుడు అన్నాడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, భూమి మీద నువ్వు తప్ప నాకు ఇంకేమీయో. ఇది ఆరాధన, ఇది ఆరాధన. నువ్వు ఈ అనుభవంలో ఉంటేనే మొదటి కొరింథీ 15:57 వచ్చాడు. కదలని వారిగా స్థిరుడిగా ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి ఉంటుంది. లేదా అంటున్నట్టే ఆదివారం వచ్చామా, దండం పెట్టుకున్నామా, రాకపోయినా సరే ఒక నటన నవ్వు మొహం మీద తెచ్చుకున్నామా, అందరినీ పలకరించామా, ఎవరింటికి వాడు వెళ్ళిపోయామా, ఎవరు ఏడుపులు వాడు ఏడ్చుకున్నామా, ఎవడు బతుకులు వాడు బతికామా. ఇది ఒక సంఘమేనా? ఇది ఒక కుటుంబమేనా? ఇలాంటి కుటుంబం ఎక్కడైనా ఉంటుందా? అందుకనే పరలోకమందున తండ్రి ఎంత విచారం. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ కూర్చున్న వారు నాకంటే ముందర దేవుడు నమ్ముకున్న వారు ఉన్నారు, నాకంటే ఎక్కువ వైపులు జ్ఞానం తెలిసిన వాడు ఉన్నారు. క్రీస్తు పరిమళ ధూపం ఉందా? క్రీస్తు పరిమళ వాసన ఉందా? నీ జీవితం దేవునికి ధూపంలో ఉందా? పరలోకమందున తండ్రి నీ జీవితాన్ని బట్టి సంతోషించేవాడిగా ఉన్నాడా? ఆనందించేవాడిగా ఉన్నాడా? ప్రేమ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలం ఒక్కసారి మార్త మరియ లాజరు గృహాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నా. చిటికేసిన లోపల ఇంటి వాతావరణం మారిపోయింది. అంతకు ముందర చావు కేకలు, ఏడుపులు, అయ్యో నా తమ్ముడైన లాజరు చనిపోయాడే అని అక్క చెల్లి ఇద్దరు ఏడ్చి ఆ ఇల్లంతా దుర్వాసన, లాజరు శవంతో దుర్వాసన పడుతూ ఉండగా అలాంటి గృహం 2వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పటికీ 4 రోజులు ఎలా మారిపోయింది? పరిమళ వాసన. ఆ ఇల్లంతా అత్తరుండి ఆ అత్తలతో నిండి ఉన్న సుగంధతలు, ఆ పరిమళ వాసనతో నిండి ఏమన్నా ఈరోజు నా ఇంట్లో ఎలా ఉందా? ఈరోజు నా ఇంట్లో నా ప్రభు ఉన్నాడా? నా ప్రభు పాదాల మీద పోయడానికి అత్తరు పుట్టి నా దగ్గర ఉందా? దాన్ని నేను పగలగొడుతున్నానా, లేకపోతే పిడికిల్లో గట్టిగా బిగబెట్టి పడుకున్నానా? ఓ ప్రభువా, నా గర్వాన్ని నేను పగలగొట్టేస్తా. ఓ ప్రభువా, నా అహంకారాన్ని పగలగొట్టేస్తా. ఓ ప్రభువా, నా స్వనీతిని పగలగొట్టేస్తా. అయ్యది నీ పాదాల దగ్గరికి వచ్చేస్తా. నా నుండి క్రీస్తు జీవం బయటకు రాకుండా ఆటంకంగా ఉన్న ఈ బాహ్య పురుషుడిని నేను పూర్తిగా నశింపజేస్తా. నా అంతరంగ పురుషుడిని నూతనపరచు. ఇప్పుడు ఇక్కడ ఒక మాట మనము గమనించాలి. ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటి? ప్రభు ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు ఆ పరలోక రాజ్యాన్ని కూడా తీసుకెళ్ళాడు. క్రీస్తు నుండి ఆ పరిమళ వాసన ఆయన ఎక్కడికి వెళ్ళినా వెదజల్లుతుంది. తండ్రి పరలోకమందున్న తండ్రి యొక్క సన్నిధితను కూడా తీసుకెళ్ళాడు ఎక్కడికి వెళ్ళినా. ఏమండి, హఠాత్తుగా మీరు గమనించండి, ప్రభువులో ఏముందని ఆయన నోరు విప్పి మాట్లాడక ముందరే వేలాది వేల మంది జనం
ఆయన ఎప్పుడు నోరిపి మాట్లాడతాడా అని ఎదురు చూసేవారిగా ఉన్నారు. ఏముంది ప్రభు నోట్లో, ఏముంది ప్రభు మాటలో, ఎందుకలాగా? ఈరోజు నీ బోధంతా నా బాధ కొరకు ఏమంటే ఎందుకుంది? ఎక్కడో అడ్డు. ఆ లోపల జీవం ఉంది మనందరిలో. దేవుడు పెంతెకొస్తు దినమున తన ఆత్మను కుమ్మరించినప్పుడు మనందరిలో క్రీస్తు జీవం ఉంది. కానీ మన బాహ్య పురుషుని యొక్క మొండితనాన్ని బట్టి లోపల ఉన్న క్రీస్తు జీవాన్ని బయటికి రానివ్వకుండా ఒక భక్తి వేషాన్ని మూసుకుని మనం కప్పుకుని చలామణి. కారణం, చావడానికి ఇష్టం లేదు. నేను ఇంకా ఉన్నా, నేను అనేవాడు అడ్డంగా నిలబడ్డాడు. నీ రోజు పరిమళ వాసన బయటికి రానివ్వట్లా. ప్రభు నింపాడు. పెంతెకొస్తు దినమున నేను పరిమళ వాసనతో నింపాడు. నువ్వు దేవునికి ధూపంగా ఉండడానికి ఉండేటట్టు నేను తయారు చేశాడు. ఈ బాహ్య పురుషుడు అడ్డంగా నిలిచినాడు. వాళ్ళ అహం నీకు అడ్డంగా ఉంది. కనుక ఈరోజు ప్రభు బల దగ్గరికి వచ్చే ముందు, ప్రేమ సోదర సోదరి, నువ్వు ప్రభు కొరకు పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ ప్రశ్నకు సమాధానం పెట్టుకో. ఈరోజు నువ్వు ప్రభు కొరకు పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? లేకపోతే ఎంత విచారకరం, ఎంత బాధాకరమైన సంగతి. ఇవి మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. రక్షింపబడిన వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాము. ఎవరికి? దేవునికి. మనం ముందు దేవునికి సువాసనమై ఉండాలి, మనుషులకి కాదు. మనం దేవునికి సువాసనమై ఉండాలి, మనుషులకి కాదు. అన్నున్నంతసేపు అన్ని బాగానే ఉంటాయి. అన్ని వెళ్ళిపోయిన తర్వాతే నువ్వు చాలా తప్పు. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాదు, నేను ఉన్నప్పుడే కాక మరి ఇంకెక్కువగా నేను మీతో లేనప్పుడు మీరు జాగ్రత్త. మనము దేవునికి సువాసనమై ఉండాలి, మనుషులకి కాదు. ఎప్పుడు ఈ మాట మర్చిపోవద్దు. ప్రేమ సోదర సోదరి, క్రీస్తు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి ఉండాలనున్నా, సంఘాన్ని నడపాలనుకుంటున్నావా? ఇక్కడ నుంచి పాటలు పాడాలనుకుంటున్నావా? దేవుని వాక్యం బోధించాలనుకుంటున్నావా? ఆదివారం నడిపించాలనుకుంటున్నావా? ముందరకు దేవునికి సువాసనగా మారు. నీ జీవితం దేవునికి పరిమళ వాసనగా ఉందా? అది లేకుండా మన పనంతా వ్యర్థం. ఆ అనుభూతి లేకుండా, అనుభవం లేకుండా మన ప్రభు నందు మన పనంతా వ్యర్థం. ముందు దేవునికి సువాసనగా ఉండడం చాలా అవసరం, చాలా అవసరం. మీకు ఒక మాట చెప్తా, చాలా ఆశ్చర్యం వేస్తుంది. పాత నిబంధన కాలంలో యువత వాడికి బాగా జ్ఞాపకం ఉంటుంది. మనం ధ్యానించినప్పుడు యాకోబు ఉన్న కుమారులలో యోసేపు అత్యంత ప్రియుడు. కనుక తండ్రి అయిన యాకోబు యోసేపుకు ఒక ప్రశస్తమైన ఏం కుట్టించాడని? చొక్కా కుట్టించాడు, కోటు కుట్టించాడు. ఈ ప్రశస్తమైన చొక్కాను వేసుకుని యోసేపు అతిశయించేవాడిగా ఉన్నాడు. తాను వేసుకున్న వస్త్రాన్ని బట్టి తనకు ఎంతో ప్రీతి, తనకు ఎంతో ఇష్టం. ఇగో నాన్న నాకు మాత్రమే చొక్కా ఇచ్చాడు చూసారా అని మిగతా అన్నదమ్ములందరినీ ఏడిపించేవాడు. కనుక వాళ్ళందరూ పగబెట్టారు, వాళ్ళంతా పగబెట్టుకున్నారు కడుపులో. ఏం చేశారు?
ఏం చేశారు? అరణ్యంలో తీసుకెళ్ళి గోతులో పడేశారు. ఆ గోతులో పడేసినప్పుడు ఏం చేశారు? యోసేపు యొక్క చొక్కా వాడి దగ్గర నుంచి లాగేసుకున్నారు. లాగేసుకున్న తర్వాత ఆ దారంట ఇస్మాయిలీలు వచ్చారు. ఇస్మాయిలీలు ఎక్కడికి వెళ్తున్నారు? ఐగుప్తుకి వెళ్తున్నారు. ఏం తీసుకెళ్తున్నారు కూడా అవన్నీ తీయడానికి సమయం లేదు. ఏం తీసుకెళ్తున్నారు? తమతో పాటు సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్తున్నారు. తమతో పాటు సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్తున్నారు. ఆ యోసేపును చూసి ఆ గోతులో నుండి యోసేపును వెలుపలికి తీసుకొచ్చి ఏ బండిలో అయితే సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్తున్నారో ఆ బండిలో యోసేపును కూర్చోబెట్టి వెనకాల తలుపులేసి ఈ సుగంధ ద్రవ్యాల నుంచి ఏమొస్తుందండి? సుగంధ ద్రవ్యాల నుంచి ఏమొస్తుంది? ఒక పరిమళ వాసన. ఎప్పుడైతే యోసేపు అందులో కూర్చున్నాడో ఈ బండి కుదుపుకి ఆ సుగంధ ద్రవ్యాలని ఏమైపోయాయి? యోసేపు మీద పడ్డాయి. ఇప్పుడు యోసేపు నుండి ఏమొస్తుంది? సుగంధ వాసన, ఒక పరిమళ వాసన వస్తుంది. గోతులో ఉన్నప్పుడు యోసేపు ఎలా ఉన్నాడు? కృంగిపోయిన స్థితి, నిరుత్సాహమైన స్థితి, ఓడిపోయిన స్థితి. ఆ స్థితిలో వెలుపలికి తీసుకొచ్చి వాళ్ళు ఏం తీసుకెళ్ళిపోయారు? ఆ ప్రశస్తి దేనిని బట్టి యోసేపు ఆ అతిశయించేవాడిగా ఉన్నాడో ఆ పై రంగురంగుల చొక్కా వాడి యొక్క నుండి తీసేయగా ఇప్పుడు యోసేపు ఏమొచ్చింది? ఓ ప్రియమైన సోదరా సోదరి, నీ జీవితంలో చొక్కా ఏంటి? దాన్ని వదులుకోలేకపోతున్నావా? ఏంటా చొక్కా నీ జీవితంలో? నీ స్వయం ప్రాముఖ్యత, నీ సొంత మహిమ, నేను. ఎలాగైతే యోసేపు అతిశయించాడు, ఈ చొక్కా నా ఒక్కడి దగ్గర ఉంది, నేను ఒక్కడిని, నేనే నీతిమంతురా. ఎంతవరకు నువ్వు ఆ చొక్కాను వదులుకోవో అంతవరకు పరిమళ వాసన నీ నుండి బయటికి రా. అర్థమవుతుందా? అయితే దీని యొక్క వివరణ పాత నిబంధన కాలంలో మనకి జ్ఞాపకం వస్తుంది. ఇవన్నీ గతంలో మనం ధ్యానించిన అంశాలు ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నాయి. నిర్గమాకాండం 30వ అధ్యాయము ప్రారంభమే, స్టార్టింగే, మొదటి వచనంలో మీరు చూడండి. మరియు ధూపమును వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకాలతో దాన్ని చేయవలెను. దేవుడు కోరుకున్నాడు, ధూపం వేయడానికి నాకు ఒక వేదికను తయారు చేయాలి, అది తుమ్మకాలతో తయారు చేయాలి. అయితే దాని మీద ఎలాంటి ధూపం వేస్తావు నువ్వు? 34వ వచనం, నిర్గమాకాండము 30వ అధ్యాయము 34వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి చందనమును, స్వచ్ఛమైనది పరిశుద్ధమైనది ఆయన సుగంధ ధూప స్తంభారము, దానిలో కొంచెము, అది చూడండి, ఇది అర్థమైంది, దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకును ప్రత్యక్షము గుడారములోని ప్రత్యక్షము మందసం ఎదుట దాని గురించి ఏం చేయాలంట? దానిలోంచి కొంత తీసుకుని ఏం చేయ నువ్వు పొడి. ఓ ప్రభు, ఓ ప్రియమైన సోదరి, నువ్వు పొడి చేయబడావా, నువ్వు నల్లబడుతున్నావా, లేకపోతే నువ్వు ధూపద్రవ్యం కింద నువ్వు నల్లడానికి ఇష్టపడకపోతే దేవుడికి ధూపంగా నువ్వు పనికి రావు. దానిలోంచి కొంత తీసుకుని నలుగుతారు.
నువ్వు నలగొడితేనే ఎక్కడుంటావు? అతి పరిశుద్ధమైన స్థలంలో మందస్సు ఎదుట. నీ స్థానం ఏంటి? మనమేంటి? మన జీవితాలు ఏంటి? మన బతుకులేంటి? ఏంటి? జీవం కలిగిన దేవుడు మనల్ని కొద్దిగా నల్లగొట్టి తన ప్రశస్తమైన అతి పరిశుద్ధ స్థలంలో మందస్సు ఎదుట మనం నిలబెట్టాలనుకుంటున్నాడా? ఆయనకి దుఃఖద్రవ్యం కదా, ఇంత ఇష్టపడుతున్నాడా నన్ను? సిద్ధమేనా? నువ్వు సిద్ధమేనా? దేవుని కొరకు పొడి చేయబడడానికి సిద్ధమేనా? దేవుని కొరకు నలిగిపోవడానికి సిద్ధమేనా? మనకి ఒంటికి ఒళ్ళు నలగకూడదు, ఒంటి మీద కాటపడకూడదు, ఒక మాట వైపు పడము, ఒక నింద వేయము, ఏమీ లేదు. మేము దేవుడికి యాజకులమైపోతాం. ఎందుకంటే యాజకులైన యాజక సమూహంలో మనల్ని చేర్చారు. వాగ్దానాలను స్వతంత్రించుకోవడం కూడా దానికి ఒక నియమం ఉంది. పొడి చేయబడడానికి నువ్వు నేను సిద్ధమేనా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు పదలో పాల్గొన్న ప్రేమ సోదర సోదరి, నీ జీవితంలో నుండి ఎలాంటి వాసన దేవుని దగ్గరికి వెళ్తుంది? ఆ వాసన బట్టి, ఆ సుగంధ ద్రవ్యాన్ని, ఆ సుగంధ వాసనను బట్టి దేవుడు సంతోషించేవాడిగా ఉన్నాడా? లేకపోతే ఈ జీవితంలో నుండి దుర్వాసన దేవుని దగ్గరికి వెళ్తుందా? దానిని బట్టి దేవుడు అసహించుకునేవాడిగా ఉన్నాడా? ఎలా ఉంది నీ జీవితం? ఇది మనము కొంచెం లోతుగా విచారించవలసిన అవసరం ఎంతైనా మనందరికీ ఉంది. కనుక ఇప్పుడు ప్రశ్న, ఎందుకు నా జీవితంలో నుండి ఆ పరిమళ వాసన వెళ్ళట్లేదు? ఏంటంట ఆనందము? ఏంటి అడ్డుపరిచేది? వాట్ ఈస్ ద రీజన్? నేను వాక్యం ధ్యానిస్తున్నానే, నేను ప్రార్థన చేస్తున్నానే, నేను ఉపవాసాలు ఉంటున్నానే, దేవుడు చెప్పినవన్నీ చేస్తున్నానే, మరి అలాంటప్పుడు నా నుండి ఆ పరిమళ వాసన ఎందుకు రావట్లేదు? రండి రండి, ప్రసంగి గ్రంథము 556 పేజీ, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 561 పేజీ, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం, 561 పేజీ. బొక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొంచెను, కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానములను. ఓ ప్రేమ సోదరుడా సోదరి, ఈ జీవితంలో చచ్చిన ఈగలు ప్రవేశించాయి. ఎక్కడి నుంచి వచ్చాయి ఈగలు? ఐగుప్తు నుండి. ఎక్కడి నుంచి వచ్చాయి ఈగలు? ఎర్ర సముద్రం గుండా. ఎక్కడి నుంచి వచ్చాయి ఈగలు? అరణ్యము గుండా. ఎక్కడి నుంచి వచ్చాయి ఈగలు? ప్రదేశము గుండా. ఎక్కడి నుంచి వచ్చాయి ఈగలు? దేవుని మందిరంలో. ఎలా వచ్చేసాయి ఇవి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఐగుప్తు నుండి. కొంచెం బుద్ధిహీనత మొత్తం పరిమళ వాసన ఏం చేసేసాయి? చెడు వాసన కింద, దుర్వాసన. పరిశుద్ధాత్ముడు నీలో నుండి ఆ చచ్చిన ఈగలు తీసివేయడానికి, పరిశుద్ధాత్ముడు నీ నుండి ఆ చచ్చిన ఈగలు తీయాలని ఆశపడుతున్నాడు. దాచుకుంటావా? ఎన్ని చచ్చిన ఈగలు ఈ దినం దేవుని మందిరానికి వచ్చాయి? ఆ చచ్చిన ఈగల దేవులో ఉంచుకుని దేవుని పనుల్లో చేయి వేయడానికి ఎంత ధైర్యం? దేవుని మందిరంలో నోరెప్పి పాడడానికి నీకు ఎంత ధైర్యం? మనకి భయం ఉందా అసలు?
చచ్చిన ఈగలు మన జీవితంలో ఎలాంటి పని చేస్తాయి మనం గమనిస్తే పాతవి వదులుకోలేకపోవడం. మనం ఐగుప్తులో ఉన్నప్పుడు ఇవి మనతోనే ఉన్నాయి. మనం గోషేనికి వచ్చినప్పుడు అక్కడ ఎటువంటి ఈగలు లేవు. మళ్ళీ ఆ ఈగలు మనం తెచ్చుకున్నాం. ఐగుప్తు ఈగలు ఏవైతే పరిశుద్ధాత్మ కార్యము వల్ల మన నుండి శాశ్వతంగా తొలగిపోయాయో వాటిని తిరిగి మళ్ళా రప్పించుకున్నాం. ఎందుకలా? ఒక పక్క పరిశుద్ధాత్ముడు చచ్చిన ఈగలు నీ నుండి తీసివేయడానికి ప్రయాసపడుతుంటే మళ్ళీ వాటిని నేర్పుని మనం పోగేసుకుంటాం ఆ చచ్చిన ఈగలు. ఎందుకంటే ఆ దుర్వాసన మనకు అలవాటైపోయింది. ఇప్పుడు పరిమళ వాసన వస్తూ ఉంటే కడుపు దేవుతుంది. పరిమళ వాసన మనకు అలవాట్లేదు. ఆ చచ్చిన ఈగలతో సహవాసం చేసి 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 ఎంత విచారకరం, ఎంత విచారకరమైన సంగతి. ఓ ప్రేమైన సోదరుడా సోదరి, దేవుడు నీ రహస్య జీవితాన్ని గమనిస్తూనే ఉన్నాడు. దేవుడు నీ కుటుంబ జీవితాన్ని గమనిస్తూనే ఉన్నాడు. దేవుడు నీ సంఘ జీవితాన్ని గమనిస్తూనే ఉన్నాడు. దేవుడు నీ ఆత్మ జీవితాన్ని గమనిస్తూనే ఉన్నాడు. ఏది దాగి లేదు. నథింగ్ ఈజ్ హిడెన్. అన్ని తేటగా ఉంటాం. ఇక పై నుండి ఆ తండ్రి మాట నీకు వినపడలేదా? ఓ ప్రియమైన సోదరుడా సోదరి, నా కుమారుడైన యేసుక్రీస్తు జీవము నీలో నాకు కనబడట్లేదు. నీకు ఎలాంటి విశ్వాసం నీది? ఎలాంటి దేవుని నమ్ముకుంటివి? నా కుమారుడి జీవం నీలో నాకు కనబడక నీ జీవితం నిండా చచ్చిన ఈగలే ఉన్నాయి. నా కుమారుని జీవం నీలో లేదు. రేపటి రోజు న్యాయపీఠం ఎదురుకుండా నిలబడినప్పుడు కనుక దేవుని ఆ తండ్రి నోటంటే ఆ మాట వస్తే ఎంత విచారకరం, ఎంత దుఃఖకరం. నా మట్టుకు నాకు బాగా అనిపిస్తుంది. నా మట్టుకు నేనేమనుకుంటున్నాను, నేను ఆత్మీయంగానే ఉన్నాను. నేను ప్రార్థన చేసుకుంటాను, నేను వాక్యం ధ్యానిస్తున్నాను, అద్భుతమైన వర్తమానాలు బోధిస్తున్నాను, నా పుస్తకాలు బాగా ఉన్నాయి, నా వర్తమానాలు బాగా అన్నీ నేనైతే పర్ఫెక్ట్. పైన అన్ని బాగానే ఉంటారు. సమస్య ఎక్కడ వస్తుంది తెలుసా? ఒక అద్భుతమైన మాట. పరిశుద్ధాత్మ దేవుడు చూడండి, ఎంత చిన్న విషయాన్ని కూడా మన మటుకు ఏమనిపిస్తుంది? చిన్న ఈగే కదా, అరే చిన్న ఈగే కదండి. ఓ చిన్న ఈగ మూలంగానే నేను అపవిత్రం అయిపోతానా? ఓ చిన్న ఈగ నా ఆత్మీయ జీవితాన్ని మొత్తం అపవిత్రం వచ్చేస్తుందా? ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం దీనికి ఇంకొక నాణ్యానికి, ఈ ప్రసంగి గ్రంథానికి 10వ అధ్యాయం 1వ వచనానికి ఇది నాణ్యానికి ఒకవైపు అయితే ఈ నాణ్యానికి ఇంకొక వైపు ఉంది. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం. ఆరు వందల 70వ పేజీకి తిరగేయండి. 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అదుగాక, రక్తము ఓడ్చకుండా రక్తము దూయవాడు శాపగ్రస్తుడు. ఇదిగో 11వ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. అందరూ 11వ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. మోయాబు తన భార్యము నుండి ఆ కుండలో నుండి ఈ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మట్టి మీద నిలిచెను.
అందుచేత దాని వాసన ఎప్పటికీ ఏమైపోయింది? ఆ చచ్చిన ఈగలను ఎక్కడికి వెళ్ళిపోయి కిందకి చేరుకుంది. ఆ మట్టి మట్టిలాగే ఉంది, ఆ వాసన వాసనలాగే ఉంది, పైనంతా బాగానే ఉంది, పైనంతా ఆత్మీయత. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ కుండ నుంచి ఆ కుండ నుంచి దొరకద్దు, నన్ను ఇలాగే ఉండనియండి. అది దొరికితే మళ్ళీ కిందకి ఏమవుతుంది? కింద మట్టి ఏమైపోద్ది? పైకి వచ్చేస్తుంది, మొత్తం పిడాలంతా బయటపడిపోద్ది. మొత్తం నన్ను అలాగే ఉంటుంది. ఇందులోంచి అందులో మార్చదు. నేను ఇలాగే ఉంటాను, ఆ మడ్డ అలాగే ఉంటుంది, ఆ వాసన అలాగే ఉంటుంది. ఓ ప్రేమగా సోదరి, ఎంత సులభముగా, ఎంత సునాయసంగా మన ఆత్మీయ జీవితంలో మనం మోసపోయే ప్రమాదం వచ్చి మన మటుకు మనం అంతా మానవుడు అనిపిస్తుంది. ఎందుకంటే మట్టి అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది, అడుగుకి వెళ్ళిపోయింది. ఇప్పుడేం కనబడంట, పైనంతా తేడాగా ఉంది, కానీ లోపల వాసన ఏ కారణము? అన్ని బాగానే ఉన్నాయి, ప్రార్థనలు బాగానే ఉన్నాయి, వాక్యోపదేశం బాగానే ఉంది, వాక్యం బాగానే ఉంది, వర్తమానం బాగానే ఉంది, సంఘం బాగానే ఉంది, సిద్ధాంతం బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నప్పుడు ఆ క్రీస్తు పరిమళ వాసన ఎందుకు రావట్లా? పరిశుద్ధాత్మ చేత జల్లిడి దానికి మనం ఒప్పుకోవట్లే. ఆ మట్టిలాగే ఉంది, సంవత్సరాలుగా తెచ్చిపోతున్నాడు, మట్టి పెరిగిపోతుంది రోజు రోజుకి, పై నాకు బాగానే ఉన్నాయనిపిస్తుంది. ఓ దేవా, నాలో నుంచి ఆ వాసన, ఓ దేవా శవపు వాసన, ఓ దేవా ఆ ప్రేత వస్త్రాలకున్న వాసన నా నుండి తీసివే. నీ పరిమళ వాసన రావాలా? నా జీవితము నీకు ధూపర ద్రవ్యంగా ఉండాలా? నా ఇల్లు నీకు గుడిగా ఉండాలా? నా శరీరము నీకు ఆలయముగా ఉండాలా? ఇందులోంచి ఆ ధూప ద్రవ్యము నిత్యము నీ యొక్కకు చేస్తూ ఉండాలా? అప్పుడు నువ్వు విజయోత్సవంతో నన్ను ఎల్లప్పుడూ ఊరేగించెదవు. నేను ఎల్లప్పుడూ క్రీస్తునందు నీ మరణాన్ని నా శరీరమందు నేను వహించుకుంటుండగా నువ్వు ఎల్లప్పుడూ నన్ను ఊరేగిస్తావు. ఓ దేవా, ఎవరే కాలం నన్ను పగలగొట్టు, నాలో నీకు ఆయుష్కరమైనది పూర్తిగా తీసిపోయి అజీవితంలో ఒక్క చచ్చిన ఈగ కూడా ఉండద్దు. ఓ దేవా, నువ్వు నన్ను పొడి చేయి, ఓ దేవా నువ్వు నన్ను బాగు చేయి. నాలో పరిమళ వాసన విభజనట్టుగా నువ్వు చూపించు, సహాయం చేయి. నా జీవితం అనేక ఆశీర్వాదకరంగా మార్చు. కలిగిన నా దేవునికి నేను సుగంధ ద్రవ్యముగా బాగా మెత్తగా పొడి చేయబడిన వాడిగా, ఓ దేవా నువ్వు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారంలోకి నేను వచ్చేటట్టుగా క్రీస్తు అనే అచ్చులో నన్ను పొయ్యే దేవా, నాకు నీ స్వరూపం కావాలి. నువ్వు నన్ను ఎంత నలగొట్టాలన్నా పర్వాలేదు, నేను అనుకోవడానికి సిద్ధం. పెట్టుకు నీ స్వరూపంలోకి నేను రావాలి. నాకు నీ స్వరూపం కావాలి. నా జీవితంలో నీకు సుగంధ ద్రవ్య రూపంగా ఉండాలి. ఆ పడవకమందున్న తండ్రికి నీ జీవము నాలోంచి ప్రత్యక్షం అవ్వడం కనబడాలి. నేను ఆయనకి సంతోషకరంగా ఉండాలి, ఆయన ఆనందింప చేయాలి, సంతోషింప చేయాలి. ఓ ప్రేమ సోదర సోదరి, ఈ మధ్యాహ్న కాలం సమయంలో ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. లేని కాలంలో మొదటి అధ్యాయంలో నేను దహన బలి గురించి నేను చదివితే దాని బలి అర్పించే విధానం ఎలా ఉందండి? జీర్ణాశయాలతో సహా శుభ్రము చేసి ఆ బలిపీఠం మీద పెట్టాలి. ఎప్పుడైతే ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ దహన బలిని దహిస్తుందో, ఆ దహించిన ఆ బలి పడోకమందున్న తండ్రికి పరిమళ వాసనగా ధూపముగా నైవేద్యం.
నువ్వు నేను కడుపు నిండా చచ్చిన ఈగలతో దేవుని దగ్గరికి వచ్చి నా జీవితం అంతా నేను నీకు ఇచ్చేస్తున్నాను ప్రభా, నేను దహనబలిగా సిద్ధం, నీ బలిపీఠం మీద పడుకున్నాను, నన్ను దహించు అంటే ఒక్క తాపు వెళ్తాడు. ఎందుకు? చచ్చిన ఈగలు నిండా ఉన్నాయి. చచ్చిన ఈగలు నిండా ఉన్నాయి. ఆ ఈగ పరిమళ వాసన త్రొక్కేసాయి, బయటికి రాకుండా చేశాయి. ఓ ప్రేమైన రాష్ట్రాలు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ విజయంలో నువ్వు నేను ఆయన పారిభాగస్తులం అయి ఉండాలని, మనందరినీ ఆ విజయంలో పారిభాగస్తులుగా ఉండాలని ఆహ్వానిస్తున్నాను. కానీ మనం పగిలిపోవడానికి ఇష్టపడదాం. దేవా మమ్మల్ని పగలగొట్టు, మమ్మల్ని శుభ్రంగా పోయి చేసేసి నా అనే ఏది నాలో ఉండకుండా తీసేది. నీవు తప్ప నా జీవితంలో ఇంకేది ఉండద్దు. అట్టి తీర్మానంతో మన ప్రభుత్వంలో పాల్గొనడానికి సిద్ధపడతాం. దయచేసి మోకరించండి.